ఇక్కడ అందరూ జ్ఞానం ఉన్నవాళ్లే, అమాయకులు ఎవ్వరూ లేరు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. నేనేం కొత్తవేం చెప్పట్లా. ఎటువంటి జ్ఞానము? గొప్పదైనటువంటి వేదాంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే మీరందరూ. ఇందులో సందేహం ఏం లేదు. ఎటువంటి జ్ఞానము? వేదాంత జ్ఞానం. అంటే మానవుడు ఏం సాధించాలి? మోక్షాన్ని సాధించాలి. దానికి ఏమి ఆటంకముగా ఉంటాయి? అరిషడ్వర్గాల ఆటంకములు. వాటిని ఏం చెయ్యాలి? వాటిని జయించాలి. అసలు అరిషడ్వర్గాలంటే ఏంటి అనగానే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అని తడుముకోకుండా ఇదంతా మనకి తెలుసు. ఇది పరోక్ష జ్ఞానము అని అంటారు. అంటే పరోక్షంగా తెలుసు, విషయ పరిజ్ఞానం ఉంది. కానీ అది అపరోక్షం అవ్వాలంటే అనుభవంలోకి రావాలి. అంటే అప్పుడేం చెయ్యాలి? పరమేశ్వరుణ్ణి శరణు వేడాలి. ఈ శ్లోకంలో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పరమేశ్వరుణ్ణి స్మరిస్తున్నారు. శ్రద్ధగా వినండి. త్రయంబకం మురడం శూరం అరిషడ్వర్గనాశనం దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం. దిగంబరం దిక్కులే అంబరములుగా కలిగినటువంటి వాడు. దిగంబరం అంటే వస్త్రములు లేనివాడు అని కాదు. విశ్వం మొత్తం తానే నిండిపోయినటువంటి వాడు, దిక్కులు వస్త్రములుగా కప్పుకున్నటువంటి వాడు. క్షోభనాశం అంటే తీవ్రమైనటువంటి దుఃఖాన్ని క్షోభ అనుకుంటే అటువంటి క్షోభను నాశనం చేసేటటువంటి వాడు. అరిషడ్వర్గనాశనం ఇందాక చెప్పినవన్నీ సమూలంగా నాశనం చేసేటటువంటి వాడు. త్రయంబకం అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ మూడు కన్నులుగా కలిగినటువంటి వాడు. మురడం శూరం. శూరం అంటే త్రిపురాసురులను సంహరించినటువంటి మహాశౌర్య పరాక్రమములు కలిగినటువంటి వాడు. ఇక మురడం అనే పదానికి చాలా గొప్ప అర్థం ఏంటంటే మురడతి సుఖయతి భక్తానితి మురుడః. ఇది మనకు అష్టోత్తరంలో కూడా వస్తుంది. మురుడాయ నమః పశుపతయే నమః అని శివాష్టోత్తరంలో కూడా వస్తుంది. ఈ మురడం అన్న పదానికి ఏంటంటే భక్తులను ఆనందింపజేయువాడు లేదా భక్తులకు సుఖానుభవములను ఇచ్చువాడు అయినటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మళ్ళీ శ్లోకం మొత్తం చెప్తాను, శ్రద్ధగా వినండి. త్రయంబకం మురడం శూరం అరిషడ్వర్గనాశనం దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం.